ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తులసి, వాళ్ళు నన్ను వదిలేశారు. తులసి, తులసి, నువ్వు మమ్మల్ని కలపాలని చూస్తే వాళ్ళు నన్ను చంపాలని చూశారు. తులసి, బాధపడకన్నయ్య, కథ ఇంకా ముగిసిపోలేదు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే తులసి. తులసి ఈ పెళ్లి ఆపడానికి వస్తుందనుకుంటే ఆగిపోవలసిన పెళ్లిని జరిపించడానికి వచ్చినట్టుంది. ఏంటి తులసి ఇదంతా? అన్ని విషయాలు తర్వాత చెప్తాను వదినా. అమ్మా తులసి, నువ్వెంతో శ్రమపడి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించావు. కానీ ఇలా జరిగిందంటే వాడు కీర్తి కలవాలని రాసిపెట్టలేదేమో. నాన్న, నువ్వు బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. ఎలాగమ్మా? ఇంకాసేపట్లో హర్ష కీర్తి మెళ్ళో తాళి కట్టేస్తాడు. తులసి, ఐఎమ్ రియలీ సారీ. మావయ్య, మీరు కూడా నన్ను క్షమించాలి. నేను ఈ పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నించాను. కానీ అలా హర్ష తప్పించుకుని వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. దాని గురించి మీరేం బాధపడకండి. ఎందుకంటే మీరు చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు జరగాల్సిందే జరుగుతుంది. హుసై తులసి, నువ్వు ఇంకా ఎన్ని ప్లాన్లేసినా హర్ష కీర్తిల పెళ్లిని నువ్వు అస్సలు ఆపలేవు. ఇదంతా చూడాల్సి వస్తుందనే మీ అమ్మ ఇక్కడికి రాలేదు. ఇంకా నేను ఇక్కడిని మాత్రం ఏం చేయనమ్మా. నాన్నా, ఆగండి. ఆనాడు శశిరేఖ అభిమన్యుణ్ణి పెళ్లి చేసుకుంది, కానీ లక్ష్మణ కుమారుణ్ణి కాదు. అలాగే ఇవాళ్ల వదన మెళ్ళో కూడా అన్నయ్య తాళి కట్టాలి, కాని హర్ష కానే కాదు. అది జరగదు కూడా. ఎందుకమ్మా నీకంత నమ్మకం? ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది. ఎప్పటికైనా అది ధర్మాన్నే గెలిపిస్తుంది. అయ్యా, ఇప్పుడు జీలకర్ర బెల్లం తర్వాత మాంగళ్యధారణ కార్యక్రమం ఉంటుంది. అమ్మా, మీరిద్దరు ఎదురెదురుగా వచ్చి కూర్చోండి. శుభలగ్న సావధాన, సుముహూర్త సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ. కీర్తి,
ఏమైంది? కీర్తి పడితే? ఆ, కంగారు పడకండి, అంటే ఇది నా పని. వద్దు, మానే నేను చేయొద్దు. నేను ఇప్పుడే వస్తాను. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం మేడం, ఇందీవరస్యమో. ఈ క్లాత్స్ ని మీ దగ్గరే పెట్టుకోండి. స్వెట్ వచ్చినప్పుడు తుడుచుకుంటూ ఉండండి. తీసుకోండి. కీర్తి, కీర్తి, అమ్మ కీర్తి, అయ్యో ఇక్కడ ఎవరన్నా డాక్టర్ ఉన్నారా? ఎస్ ఆమె డాక్టర్. ప్లీజ్ ఒకసారి చూడండి. చూడండి డాక్టర్. డాక్టర్ ఏమైంది చెప్పండి. షీ ఈస్ ప్రెగ్నెంట్. ఏంటమ్మా నువ్వు అనేది? మా కీర్తి ప్రెగ్నెంట్ అవడం ఏంటండి? లేదు డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. సరిగా చూడండి. లేదమ్మా, అమ్మాయి 100% గర్భంతో ఉంది. నీళ్లు తీసుకురండి. నీలిమ వెళ్ళు. హ, కీర్తి, జాగ్రత్తమ్మా, నువ్వు ప్రెగ్నెంట్వి. నీ కడుపులో ఇంకొక ప్రాణం పెరుగుతుంది.